మేల్కొని చురుకుగా ఉండి కష్టపడి పని చేసుకుంటే ఆహారము తిని తృప్తి పొందుదువు. ఈ యొక్క మహారాజు జ్ఞాని యవనస్తులకు ఎక్కువగా రాస్తున్నాడు. ప్రియ యవన బిడ్డలారా, నిద్రను విడిచిపెట్టాలి. కొంతమంది ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉంటారు. నిద్రను విడిచిపెట్టి చురుకుగా ఉండి మేల్కొని కష్టపడి పనిచేసి దేవుడు నీకు ఇచ్చిన ఆహారాన్ని తిని తృప్తి పడమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు దేవుడు పక్షిరాజుతో పోల్చారు మనిషి జీవితాన్ని? పక్షిరాజు వలె అనే మాట ఎందుకు రాయబడింది అనేది మనం గమనిస్తే, పక్షిరాజుతోని ఇతరుల పక్షులతో పోల్చే పరిస్థితులు మనం గమనిస్తే, కోడితో పోల్చుదాం మనం. కోడి గంపలో ఉండడానికి ఇష్టపడుతుంది. కోడి ఎప్పుడు చూడండి అరుస్తూ ఉంటుంది. కోడి ఎప్పుడు చూసినా అంతా పాడు చేసే విధంగా ఉంటుంది.